హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో కాన్పూర్లో మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 151 ఐటీఐ ట్రేడ్ పోస్టులకి మనకి నోటిఫికేషను. అప్లికేషన్ అయితే ఆఫ్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. మనకి వేకెన్సీస్ 151 అయితే ఉన్నాయి. ఆ క్వాలిఫికేషన్ 10th ప్లస్ ఐటీఐ. మనకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 8 ఏప్రిల్ 2026. ఈ నోటిఫికేషన్ ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కాన్పూర్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. యూనిట్ ఆఫ్ అడ్వాన్స్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి దీనికి రావడం అయితే జరిగింది. దీనికి కాంట్రాక్ట్ బేస్లో తీసుకోవడం జరుగుతుంది. దీనికి తర్వాత మిషనిస్ట్ టోటల్ వేకెన్సీలు 116 వేకెన్సీలు. ఫిక్స్డ్ టర్మ్ కోసం కాంట్రాక్ట్ రోల్ బేస్ తీసుకుంటారు. ఫస్ట్ 1 year తీసుకుంటాం జరుగుతుంది. తర్వాత 5 years మీకు 4 years ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. దీని క్వాలిఫికేషన్ 10th క్లాస్తో బలంగా ఐటీఐ చదివిన దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేటప్పటికి మనకి 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్న వారందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వారికి 5 years, ఓబీసీ వారికి 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి మనకి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 years, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 15 సంవత్సరాలు, ఓబీసీ వారికి 13 సంవత్సరాలు. మీకు 10th క్లాస్ సర్టిఫికేట్, మార్క్ షీట్ అయితే కంపల్సరీ కావాల్సి ఉంటుంది. మరి పాలసీ ఏ విధంగా ఉందంటే దీంట్లో అన్రిజర్వ్డ్కి అన్ని రకాల వారికి పోస్టులు అయితే డివైడ్ చేయడం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా పోస్టులు అయితే ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో మీకు మనకి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందంటే మనకి 100 రూపాయలు అయితే ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీజు అయితే చెల్లించిన అవసరం లేదు. దీనికి డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కాన్పూర్ కోసము ఆన్లైన్ హౌ టు అప్లై చేయడం అంటే ఒక అప్లికేషన్ ఫామ్ మీద నింపవలసి ఉంటుంది. ఒక ఎన్వలప్ తీసుకోండి. దాని మీద అప్లికేషన్ ఫర్ ద మెషనిస్ట్ అనేసి రాసి దాని మీద మనకి అన్ని డాక్యుమెంట్స్ దానికి పెట్టి మనకి సెండ్ చేయవలసి ఉంటుంది. ద చీఫ్ జనరల్ మేనేజర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కాన్పూర్, ఇక్కడ అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఈ అడ్రస్కి సెండ్ చేయండి. క్లోజింగ్ డేట్ వచ్చేటికి 8/4/2026. మనకి స్పీడ్ పోస్ట్ అయితే మనకి మ్యాక్సిమం ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది. సెల్ఫ్ అటెస్టెడ్ చేయవలసి ఉంటుంది. మీ అన్ని క్వాలిఫికేషన్ మీద సెల్ఫ్ అటెస్టెడ్ చేయవలసి ఉంటుంది. దీనికి రెమ్యునరేషన్ మనకి 18,000 రూపాయలు పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. 8 hours వర్క్ అయితే మీకు ఉంటుందనేసి క్లియర్గా రాయడం జరిగింది. ఇక్కడ మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరగదు. మీకు మార్క్ లిస్ట్లో వచ్చిన బట్టి దానికి మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనేసి మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ అయితే ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. దీంట్లో మనకి 35 వేకెన్సీలతో ఇంకొక నోటిఫికేషన్ అయితే కూడా వచ్చింది. ఎగ్జామినర్ ఇంజనీరింగ్ 16 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి ఐటీఐ చదివి ఉండాల్సి ఉంటుంది. తర్వాత ఎలక్ట్రోప్లేటర్, తర్వాత మెషనిస్టు, తర్వాత హీటెడ్ ట్రీట్మెంట్ ఆపరేటరు, ఫిట్టర్ జనరల్, ఎలక్ట్రీషియన్, వైర్ మ్యాను, వెల్డర్కి వేకెన్సీలు కూడా వచ్చినాయి. దీనికి కూడా 1 year తీసుకోవడం జరిగింది. 4 years దాకా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఐటీఐ చదివి ఉండాలి. ఏజ్ కూడా 18 నుంచి 35 సంవత్సరాలు సేమ్ ఇయే. రిలాక్సేషన్ కూడా ఉంటుంది దీనికి. తర్వాత అది కూడా సేమ్ మన అప్లికేషన్ అయితే రాయవలసి ఉంటుంది. ఏ ట్రేడ్ రాయాలా పేరు రాయవలసి ఉంటుంది. సేమ్ అడ్రస్కి అయితే మీరు సెండ్ చేయవలసి ఉంటుంది. దీనికి కూడా మనకి 18,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి ఇది కూడా వర్కింగ్ అవర్స్ 8 hours అయితే ఉంటుంది. మోడ్ ఆఫ్ సెలక్షన్ మెరిట్ లిస్ట్ ద్వారా మనకి తీసుకోవడం జరుగుతుంది. మీ ఎగ్జామ్, మీ ట్రేడ్లోనూ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏమవుతుందో దాన్ని బట్టి తీసుకోవడం జరుగుతుంది. 100 రూపీస్ అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ తీయవలసి ఉంటుంది. ఇక్కడ మనకి అప్లికేషన్ ఎక్కడ పంపించాలో అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక ఎన్వలప్ అయితే పాస్పోర్ట్ ఫోటోని సెల్ఫ్ అటెస్టెడ్ చేసి అంటించవలసి ఉంటుంది. ఇక్కడ పూర్తిగా అయితే మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. క్యాపిటల్ లెటర్స్ ఫిల్ చేయండి. ఇక్కడ సంతకం అయితే పెట్టవలసి ఉంటుంది. మర్చిపోకండి. అన్ని డాక్యుమెంట్స్ మీరు ఫిల్ చేసి పెట్టవలసి ఉంటుంది. ప్రతి పేజీలో మీరు సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది. చెక్ లిస్ట్ ఒకసారి చూడండి. ఏమేమి పెట్టుకోవాలని చెక్ లిస్ట్ చేసుకున్న తర్వాత
తర్వాత మనకి డిక్లరేషన్ రాసి సిగ్నేచర్ పెట్టవలసి ఉంటుంది. మాకు ఏదైనా ఉద్యోగం కావాలి పర్లేదండి, ఈ ఎక్స్పీరియన్స్ బట్టి మీకు మళ్ళీ ఎక్కడైనా సరే ఉద్యోగం వచ్చి పర్మనెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పర్మనెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ అప్పుడు ఎక్స్పీరియన్స్ అడుగుతాడు. ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే మ్యాక్సిమం ఉద్యోగాలు రావడం అయితే జరుగుతాయి. నోటిఫికేషన్ యొక్క లింక్ని, అప్లికేషన్ యొక్క లింక్ని మన టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మరొకసారి జ్ఞాపకం చేయడం ఏంటంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి. మీకు ఈ నోటిఫికేషన్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా సబ్స్క్రైబ్ చేసుకోండి వివిఎం కెరీర్ మ్యాగజైన్. ఓకే, బాయ్.